మా ఊర్లో పీర్ల పండుగ ఎట్లా చేస్తారో చూద్దాం రండి. మా దగ్గర అయితే పీర్ల పండుగ ముందు రోజు నైటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఎవరికి తోచినంత వాళ్ళు అయితే మొద్దులు తెచ్చి అలా వేస్తూనే ఉంటారు. మేము కూడా మా గ్యాంగ్ అందరం కలిసి ఈ 2 పెద్ద మొద్దులు అయితే తీసుకొచ్చి వేసేసినాం. చూసిరు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, అలా నిండిపోయింది. ఇంక అన్ని మొద్దులు తెచ్చేస్తుంటుంటే నిప్పులు పైకి లేస్తుంటుంటే చూడ్డానికి అయితే మస్తు ఉంటుంది. ఇంకా పీర్లకు మట్కీలు ఎక్కిస్తారు. ఈ మట్కీలలో మెయిన్గా ఈ పానకం ఉంటుంది, వేరే లెవెల్. అసలు చిన్నప్పుడు ఈ పానకం కోసం కొట్లాడి మరీ తాగేవాళ్ళం. ఇంకా అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా మట్కీలు అయిపోయాక అలా వాడడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పెద్దోళ్ళు అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకా కొందరు యాడ్ అయ్యకుంటే పెద్ద సర్కిల్ ఫామ్ అవుతుంది. చూసిరు కదా ఎంత పెద్ద సర్కిల్, ఎంతమంది ఆడుతున్నారో. ఊరందరు ఇన్నే ఉంటారు. ఇంకా ఆడేటోళ్ళకి కలిపి వస్తుందేమో కానీ డప్పు కొట్టే వాళ్ళు మాత్రం కొడుతూనే ఉంటారు. మీకోసం కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా, చూడుర్రి ఎలా ఆడతారో. ఇంకా నైట్ 1-2 వరకు ఆడిన తర్వాత పీర్లు ఎత్తిన వాళ్ళకైతే సత్తిరికాలు వస్తాయి. అసలు లిటరల్లీ ఇప్పుడైతే గూస్ బంప్స్ వస్తాయి అనుకోండి. నిప్పులో నుంచి వెళ్తుంటారు, చూడడానికి అయితే మస్తు ఉంటుంది. ఇంక ఇవంతా అయిపోయాక మార్నింగ్ 6కి లేచి పీర్లను ఎత్తుకొని మా పక్కూరు ఆడియాలకైతే వెళ్ళిపోతారు. పీర్లు ఎత్తుకొని అక్కడ కొన్ని ఇండ్లు అయితే తిరిగేస్తారు. ఇక్కడైతే ఒక పెద్ద జాతర లాగానే ఉంటుంది. చూస్తారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వేషాలు వేసుకొని చాలా కామెడీగా ఫన్నీగా ధూమ్ ధామ్ గా ఆడుతూ పాడుతూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. మా ఊరివి వాడియాల పీర్లు కలుసుకొని ఒక దగ్గర హలాయ్ బలాయ్ ఇచ్చుకుంటారు. కొద్దిసేపు అలా సత్తీర్కాలు ఊగిన తర్వాత మా ఊరికైతే రిటర్న్ వెళ్ళిపోతాం. మళ్ళీ నైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలా మూసేసి పైన చెట్టు అయితే నాటేస్తారు. ఆ తర్వాత పీర్లు అయితే వాళ్ళు అలా చుట్టూ తిరిగి పీర్లను ఎత్తుకొని సత్తీర్కాలు అయితే నిండుతారు. నిండిన తర్వాత ఊరు మొత్తం తిరిగేసి ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా ప్రతి ఒక్కరు ఇంటింటి దగ్గర మాలిద ముద్దలు చేసి పీర్లకు అయితే ఇచ్చేస్తారు. ఈ మాలిద ముద్దల రెసిపీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంది, చూసేయండి. ఇంక ఇక్కడ మధ్యలో ఫన్నీగా ఈ క్యారెక్టర్స్ అయితే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారో చూసేయండి. నీకేమైతుంది ఆమె? నీ పేరేంది? షకీలానా? దాంతో కొడితే ఏమవుతుంది? పైసలు లేకుండా కొడతారా? వేస్ట్ లేకుండా ఎగురు సార్ ఎగురు. ఇంక ఊర్లో అన్ని ఇండ్లు తిరగడం అయిపోయాక మళ్ళీ ఒక దగ్గరికి చేరి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మసీద్ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ అలా చుట్టూ తిరిగేసి బాయిలు వేయడానికి అయితే స్టార్ట్ అయిపోతారు. వెళ్ళే దారిలో మంచిగా ఆడుతూ పాడుతూ ధూమ్ధామ్గా అయితే తీసుకెళ్తుంటారు. ఇంక బావి దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఒక దట్టి కింద వరిసి ఆ దట్టిలో పీరుని పెట్టేసి దట్టీలన్నీ అయితే తిప్పేస్తారు. అన్ని దట్టిల్ని మడతబెట్టి ఒక బుట్టలో పెట్టుకొని ప్యాక్ చేస్తారు. ఇంకా అలెక్బార్ కొమ్ములో నీళ్ళు తెచ్చేసి అందరి మీద జల్లిన తర్వాత ప్రసాదం ఇచ్చేస్తారు అందరికి. ఇంకా బుట్టిలు తీసుకొని మసీద్ దగ్గరికి వెళ్ళి మసీద్లో పెట్టేస్తారు. మా ఊర్లో ఇలా అయితే చేస్తారు పీర్ల పండుగ. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరు పీర్ల పండుగ ఎలా ఉందో కామెంట్ చేయండి.